ఈరోజు సూర్య షష్ఠి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి దగ్గర ఎలాంటి దీపారాధనలు వెలిగిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు భాద్రపద శుక్ల షష్ఠి తిథి ఉంది. దీన్ని సూర్య షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా సూర్యుడికి సంబంధించిన ద్వాదశ నామాలు మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర ఈ నామాలు చదువుకుంటే సూర్యుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. గణేష నవరాత్రుల్లో గణపతి దగ్గర ప్రత్యేకమైన దీపారాధనలు చేస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. గణేష నవరాత్రుల సందర్భంగా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సుఖము, శాంతి లభిస్తాయి. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. నువ్వుల నూనెతో గణేష నవరాత్రుల్లో గణపతి దగ్గర దీపారాధన చేస్తే ఉదర సంబంధ అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రకరకాల కష్టాలలో చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవాలన్నా విప్ప నూనెతో గణపతి దగ్గర ఈ నవరాత్రుల్లో దీపారాధన చేయాలి. అలాగే తీవ్రమైన కష్టం ఉన్నవాళ్ళు ఆ కష్టానికి చక్కటి పరిష్కార మార్గం లభించాలన్నా, ఆ కష్టం నుంచి బయటపడాలన్నా గణేష నవరాత్రుల్లో సాయంకాలం 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్యలో గానుగ నూనెతో గణపతి దగ్గర దీపారాధన చేయాలి. అలాగే ఏదైనా మంత్రజపం చేసుకునే వాళ్ళు మంత్రసిద్ధి తొందరగా లభించాలంటే ముత్యాల నూనెతో గణపతి దగ్గర నవరాత్రుల్లో దీపారాధన చేయాలి. అలాగే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి లభించాలంటే, వ్యాపారంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే తెన్న చెట్టు నూనెతో నవరాత్రుల్లో గణపతి దగ్గర దీపారాధన చేయాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే పిప్పళ్ళ నూనెతో నవరాత్రుల్లో గణపతి దగ్గర దీపారాధన చేయాలి. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలకు అవసరమైన ధనం కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే శుభకార్యక్రమ నిమిత్తమై కావలసిన ధనం లభించాలంటే నవరాత్రుల్లో గణపతి దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇలా ఒక్కొక్క నూనెతో గణపతి దగ్గర దీపారాధన చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఒత్తుల పరంగా కూడా గణేష నవరాత్రుల్లో పత్తితో చేసిన ఒత్తులతో గణపతి దగ్గర దీపారాధన చేస్తే పితృదోషాలు, పితృశాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తామర ఒత్తులతో గణపతి దగ్గర దీపారాధన చేస్తే ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా దృష్టి దోషాలు, శత్రుబాధలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. గృహంలో నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దాన్ని ముక్కలుగా చేసి వాటినే ఒత్తులుగా చేసి పన్నీరులో తడిపి ఆ ఒత్తులతో దీపారాధన చేస్తే రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా గణపతి దగ్గర ఒక్కొక్క రకం ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా గణేష నవరాత్రుల్లో ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి గణేష నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన నూనెలతో గణపతి దగ్గర దీపారాధనలు చేయండి. ప్రత్యేకమైన ఒత్తులు వేసి గణపతి దగ్గర దీపారాధనలు చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.